ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ రామాయంపేట. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఉప వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు 1000 గొంతులు చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు, ఎస్సీలలో ఉన్న 59 మాదిగ ఉప కులాల నాయకులు హైదరాబాదులో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి, జిల్లా మాజీ అధ్యక్షులు మల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చివరి దశలో ఉన్నందున మందకృష్ణ మాదిగన్న గారు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 గొంతులు 1,00,000 దప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం చెరో హైదరాబాద్ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేడు రామాయంపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరం కలిసి రామాయంపేటలో ఏ రాజకీయ పార్టీలలో అంటే ఎస్సీలలో 59 కులాల్లో ఉన్న మాదిగ ఉప కులాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉమ్మడి రామాయంపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా సరే రామాయంపేటలో 11వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో అన్న ప్రోగ్రాంను ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనే దశలు మాట్లాడడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో సుమారు 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విరామ మెరుగని సుదీర్ఘ ఉద్యమమైనటువంటి మాదిగ దండోర ఉద్యమాన్ని మరి ఊర్లోకి రావాలంటే భయపడ్డ స్థాయి నుంచి కులం పేరు చెప్పుకునే సిగ్గుపడ్డ స్థాయి నుంచి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణ సమంజసమే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునిచ్చే కాడికి ఈ దేశ ప్రధానమంత్రిని మెప్పించి హైదరాబాద్కు రప్పించిన చరిత్రను ఎంఆర్పీఎస్ మరి నిలబెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మాదిగల కోసమే కాదు, మందకృష్ణ మాదిగ కేవలం కులంలో పుట్టినందుకు కుల పోరాటమే కాకుండా ఈ సమాజంలో ఉన్న సంపన్న వర్గాలకు సామాజిక న్యాయం కోసము పోరాటం చేసినటువంటి చరిత్ర ఎంఆర్పీఎస్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 దప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాలో రేపు రథయాత్ర ప్రారంభమవుతూ ఉన్నది సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి. అదేవిధంగా మెదక్ జిల్లాకు వచ్చేటప్పటికి 11వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం, తర్వాత 25వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ మెదక్ జిల్లాకు రాక ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం మరి దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఏది ఏమైనా సామాజిక న్యాయాన్ని సమర్థించేటటువంటి సోదర కులస్తులలో కూడా మా అద్దంకి దయాకర్ లాంటి అన్నాలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కొంతమంది వల్లనే అది ఆగిపోతుందని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కడ అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి కాలయాపన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి తీర్పును అమలు చేసే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో హైదరాబాద్లో 1,00,000 దప్పులు 1000 గొంతులతోటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.